హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Areev టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం పైథాన్లోని కంట్రోల్డ్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇక్కడ కంట్రోల్డ్ స్టేట్మెంట్స్ అంటే ఒక కండిషన్ మీద బేస్ అయ్యి కండిషన్ ట్రూ అయితే ఒక సెట్ ఆఫ్ బ్లాక్, ఒకవేళ ఫాల్స్ అయితే మరో సెట్ ఆఫ్ బ్లాక్స్ అలా అనమాట. సో కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ మీద ఒక సెట్ ఆఫ్ కోడ్ అన్నది రన్ అవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేయడం కోసం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి, సో బయట వర్షం పడితే మనం అంబ్రెల్లా తీసుకుని వెళ్తాం. సో అంటే వర్షం పడితే అంబ్రెల్లా కావాలి. అంటే ఇఫ్ అవుట్ సైడ్ ఈజ్ రైనింగ్ వీ వాంట్ అంబ్రెల్లా. సో అదనమాట. సో అదేవిధంగా ఇప్పుడు మ్యాథమెటికల్ టర్మ్స్లో అర్థమయ్యేలా చెప్తాను చూడండి. సో ఇఫ్ ముందు డిక్లేర్ చేయాలి కదా. సో ఏదో ఒక రెండు వేరియబుల్స్ అనమాట. సో నేను AB అని తీసుకుంటున్నాను. సో A = 5 అండ్ B = 7. సో ఇక్కడ నేను రెండు వేరియబుల్స్ తీసుకున్నాను. అలాగే ఇంకో వేరియబుల్ కూడా తీసుకున్నాను, C = 7. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే సో ఇఫ్ A greater than B అయితే ఇక్కడ కాలన్ ఇవ్వాలి. సో ఇక్కడ కాలన్ ఎందుకు ఇస్తామంటే ఇఫ్ కీవర్డ్ నుంచి స్టార్ట్ అయ్యి కాలన్ వరకు మధ్యలో ఏదైతే ఉందో అది కండిషన్ కింద పైథాన్ ఇంటర్ప్రిటర్ తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు కాలన్ ఇచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ చూసారంటే మీరు ఒక 1 బిట్ ఆఫ్ స్పేస్ ఉంది. సో అదేంటంటే ఇండెంటేషన్ అనమాట. ఇండెంటేషన్ అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ స్పేసెస్. మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అయితే మనం కర్లీ బ్రేజెస్ని వాడతాం, కానీ ఇక్కడ కర్లీ బ్రేజెస్ని వాడడం కుదరదు కాబట్టి ఇండెంటేషన్ని యూజ్ చేస్తాం. సో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ స్పేస్. ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ ఉందనుకోండి, దానికి 1 ఇండెంటేట్ ఇస్తాం. ఇంకొక బ్లాక్ వెళ్తే అది 2 ఇండెంటేట్స్ అలా పెంచుకుంటూ పోతాం అనమాట. సో ఇప్పుడు చూద్దాం. ఇఫ్ A greater than B అయితే ప్రింట్ is greater than B. సో రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే అది ఏ రకంగానే అవుట్పుట్ రాలేదు. కారణం ఏంటంటే A greater than B అనేది ఫాల్స్, ఒక రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి. కారణం 5 7 కన్నా ఎక్కువ కాదు, కానీ 7 5 కన్నా ఎక్కువ. సో A లెస్ దెన్ B ట్రై చేసి చూద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇప్పుడు చూసారంటే అది ఎగ్జిక్యూట్ అయింది. కారణం కండిషన్ ట్రూ అయింది. అంటే A అనేది B కన్నా చిన్నదే కాబట్టి ఆ కండిషన్ అనేది ట్రూ అయింది అనమాట. సో ఇదే విధంగా మనం ఇంకో కేసు అనమాట. సో ఒకవేళ ఇది కాదు, మనకి ఎల్స్ కేస్. ఎల్స్ అంటే అది కానప్పుడు ఇంకెలా. సో ఇప్పుడు చూడండి, ఎల్స్ కాలన్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎల్స్ వాడినప్పుడు కూడా కాలన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఎల్స్ ఒకవేళ A B కన్నా చిన్నది కాకపోతే పెద్దదిగా అవుతుంది. సో అదనమాట. రిమైనింగ్ కేసెస్ని ఎల్స్ పెట్టి ఎల్స్ బ్లాక్లో రాస్తాం. ప్రింట్ ఒకవేళ A B కన్నా చిన్నది కాకపోతే B కన్నా పెద్దదేగా. సో A ఈజ్ గ్రేటర్ దెన్ B. సో ఇప్పుడు ఏ వాల్యూ చేంజ్ చేసి చూద్దాం. ఏ వాల్యూని 8 చేద్దాం. సో మీరు అవుట్పుట్ చూస్తే A ఈజ్ గ్రేటర్ దెన్ B అంటే ఇక్కడ మనం ఇచ్చిన ఈ కండిషన్ అన్నది ట్రూ అయితే అది ఈ ఇఫ్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఈ ఎల్స్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో అదేవిధంగా కొన్నిసార్లు మనకి నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట.
సో ఉదాహరణకి ఒక సెర్టైన్ కంపెనీలోకి ఒక జాబ్ కోసం అప్లై చేయాలి అనుకుంటున్నాం అనుకోండి. అక్కడ ఏమవ్వాలంటే ఒక బ్యాచిలర్ డిగ్రీ అన్నా ఉండాలి, అలాగే ఒక 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఆ జాబ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. సో ఇదే విధంగా ఎన్నో రకరకాల కేసెస్లో ఎన్నో నెంబర్ ఆఫ్ కండిషన్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా ఇంకొక కండిషన్ని పెంచుకోవాలి అనుకుంటే, సో ఇప్పుడు చూడండి, దానికోసం రిమైనింగ్ లాంగ్వేజెస్లో అయితే ఇఫ్ ఎల్స్ అని వాడతాం, కానీ పైథాన్లో ఇఫ్ ఎల్స్ ఉండదు. ELIF ఈ కీవర్డ్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఇఫ్ ఎల్స్కి బదులుగా ఇక్కడ పైథాన్లో యూజ్ చేసే కీవర్డ్. సో ఇఫ్ ఎల్ అండ్ కండిషన్, ఒకవేళ A and B ఈక్వల్ అయితే, సో A ఈక్వల్ డబల్ ఈక్వల్ ఎందుకంటే ఇక్కడ మనం అసైన్మెంట్, సింగిల్ ఈక్వల్ అంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటే వాల్యూని ఇంజెక్ట్ చేస్తుంది, కానీ ఇక్కడ మనం వాల్యూని ఇంజెక్ట్ చేయకూడదు, కంపేర్ చేయాలి. సో ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్, సో డబల్ ఈక్వల్ అనమాట. సో ఇందాక చెప్పినట్టుగానే కండిషన్ ఇచ్చిన తర్వాత 1 bit ఆఫ్ స్పేస్ వదిలి కాలన్ ఇవ్వాలి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన బ్లాక్ ప్రింట్ ఆ రెండు ఈక్వల్ అని ప్రింట్ చేయండి అని. ప్రింట్ A and B are equal. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, అక్కడ A గ్రేటర్ దెన్ B అని వచ్చింది. సో ఇప్పుడు A వాల్యూ అండ్ B వాల్యూని ఈక్వలైజ్ చేసి చూద్దాం. అంటే 8 తీసి 7 ప్లేస్ చేసి చూద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు చూసారంటే అది ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఫస్ట్ ప్రింట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాలే. అది తర్వాత సెకండ్ ఇఫెల్స్లోకి వచ్చింది. సో అక్కడ కండిషన్ ట్రూ అవడం వల్ల దానికి సంబంధించిన బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. సో ఒకవేళ అది కూడా ట్రూ అవ్వకపోతే ఇంకా లాస్ట్లో ఎల్స్ ఉంది కాబట్టి ఇంకా ఎల్స్ బ్లాక్లో ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం దాని యొక్క ఫ్లో చార్ట్ చూద్దాం. సో ఇదే ఫ్రెండ్స్ ఇఫ్ యొక్క ఫ్లో చార్ట్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇది ఇఫ్ కండిషన్ అన్నమాట. సో ఒకవేళ ఈ కండిషన్ అన్నది ట్రూ అయితే దానికి సంబంధించిన బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో బాడీ ఆఫ్ ఇఫ్ అంటే ఇఫ్ ట్రూ అయితే ఆ ఇఫ్ బ్లాక్ అంటే ఆ బాడీ అనమాట, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది అన్నది రన్ అవుతుంది. సో లేదు ఫాల్స్ అయితే, సో ఇక్కడ మీరు చూస్తే ఫాల్స్ అయితే అది ELIF దగ్గరికి వస్తుంది. సో ఇది సెకండరీ కండిషన్. సో ఒకవేళ ఈ ELIF కండిషన్ అనేది ట్రూ అయితే దానికి సంబంధించిన బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. లేదు ఇది కూడా ఫాల్సే అయ్యింది, అప్పుడు ఇంకా లాస్ట్కి మిగిలింది ఎల్స్ బ్లాక్ అనమాట. సో ఆ ఎల్స్ బ్లాక్ సంబంధించిన కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి ప్రోగ్రామ్ ఇంకెక్కడికైతే మిగిలిందో అక్కడికే కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది కనెక్టర్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం షార్ట్ హ్యాండెడ్ కంట్రోల్డ్ స్టేట్మెంట్స్ అనమాట. సో అంటే ఇప్పటిదాకా మనం చూసాం కదా, ఈ విధంగా చేయాలంటే ఒక 5 to 6 lines ఆఫ్ కోడ్, అంటే మోర్ దెన్ 1 line అనేది పడుతుంది. కానీ షార్ట్ హ్యాండెడ్ కంట్రోల్డ్ స్టేట్మెంట్స్లో ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్ కానివ్వండి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కానివ్వండి, సింగిల్ లైన్లో చేసేస్తాం అనమాట. సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. థ్యాంక్ యూ.